ఈ ప్రపంచంలో తెలివైన వాడు ఎవరు అంటే ఈ ప్రశ్నకు సమాధానము మీ టైం కోసం వెయిట్ చేయడం, అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం, ఇదే సక్సెస్. మీరు ఆ టైంలో ఆ పని చెయ్యాలి, చెయ్యకపోతే మీరు నష్టపోతారు. అవునా? సో మరి పాలిటిక్స్లో అన్నారు అనుకోండి, రైట్ టైంలో శత్రువు మీద దెబ్బ కొట్టడం, అలా వాళ్ళు విజయం సాధిస్తారు. ఎందుకంటే పాలిటిక్స్ అంటేనే నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. సో ఎవరైతే సరైన సమయంలో సరైన నిర్ణయము తీసుకోలేకపోతారో వాళ్ళు ఓడిపోతారు. ఇది జీవిత సత్యం. సో ఇవాళ షేక్ హసీనా ఈవిడ చూడండి, కరెక్ట్ టైంలో ఎలా దెబ్బ కొట్టాలి అంటే అనుభవం కదండి, విపరీతమైన అనుభవం. ఇంకా ఈవిడ గురించి కూడా కాదు, వ్లాదిమిర్ పుతిన్ యుద్ధాన్ని ఇలా కొనసాగిస్తూనే ఉన్నారు. దేనికోసమండి మీరు వెయిట్ చేస్తున్నారు అంటే, అమెరికాలో ఎలక్షన్స్ తరువాత డొనాల్డ్ ట్రంప్ గారు వస్తారు, ఒకవేళ ఆయన రాలేకపోతే నేను ఆయన్ని గెలిపిస్తాను, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తరువాత యుక్రెయిన్లో నేను స్వాధీనము చేసుకున్న ఇన్నిన్ని ప్రాంతాలు మా రష్యా చేతికి వచ్చేస్తుంది. దీన్నే రైట్ టైం. సో ఇలాగ వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు రాక కోసం ఎదురు చూడడము. ఇక భారత్ విషయంలో కూడా చూశారనుకోండి, ఈ బంగ్లాదేశ్ వాడు మహమ్మద్ యూనుస్ తోక ఆడించడం చాలా చేస్తున్నాము, సరిహద్దుల్లో గొడవలు ఎన్నో మాట్లాడారు, చికెన్స్ నెక్ అని కూడా చెప్పారు. సో మనమేంటి, డొనాల్డ్ ట్రంప్ రానీరా మేము చూసుకుంటాము, వెయిట్ చేసాం. ఇవాళ ఏమైంది, టోటల్గా బంగ్లాదేశ్కి వెళ్లాల్సిన డబ్బు మొత్తం ఆపేశాడు. సో సింపుల్ దెబ్బ. అమెరికా వాడి చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంటుంది. సో డొనాల్డ్ ట్రంప్ మన వైపు ఉండడము అనేది మన అందరికీ కూడా అడ్వాంటేజ్ అని రష్యాకు తెలుసు, మోదీ గారికి తెలుసు. ఇవాళ అవామీ లీగ్ యొక్క అధ్యక్షురాలు మీకు షేక్ హసీనాకు కూడా తెలుసు. అందుకే ఈయన రావడము ఆవిడ ఒక ఉత్తరం రాశారు, అందులో బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి అని చెప్పి సంతకము పెట్టారు. సో ఇప్పుడు ఈవిడ వాదన ఏమిటి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు షేక్ హసీనా మాటను ఎందుకు వినాలండి? ఇప్పుడు రష్యా అన్నారు అనుకోండి, అమెరికా డబ్బు వేస్ట్ అవుతుంది కదా, యుక్రెయిన్కి అనవసరంగా ఇంతంత డబ్బు ఎందుకు మనం పంపించాలి, ట్యాక్స్ పేయర్స్ డబ్బు ఎందుకు అని ఈయన అడుగుతారు. అడిగి టోటల్గా ఆపేశారు. మరి బంగ్లాదేశ్లో అలాంటి పరిస్థితి ఏమిటి అంటే, ముందు ఇక్కడ ఏంటంటే అన్ఎలెక్టెడ్ అండి, మహమ్మద్ యూనుస్ అనబడే వ్యక్తిని ఎవరు ఎంచుకోలేదు. ఎన్నికల్లో ఇతను ఒక ప్రధానమంత్రిగా ఎంచుకోబడ్డాడా? కాదు కదా. మరి పరిపాలన ఎలా చేస్తున్నాడు? అన్కాన్స్టిట్యూషనల్, అంటే మీకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇతని నిర్ణయాలు. ఇతన్ని అసలు ఎవరు అపాయింట్ చేశారు? వాళ్ళకి రాజ్యాంగం అనుమతి ఇచ్చిందా? లేదు కదా. మరి పరిపాలన ఎలా చేస్తున్నాడు? ఇక మూడవ విషయము, ఎటువంటి అనుభవము లేకుండా ఇంత పెద్ద దేశాన్ని ఎలా రన్ చేయగలడు? సో ఇదంతా మీరు చూసుకున్నారనుకోండి, ఇవాళ ఈవిడ మహమ్మద్ యూనుస్కి ఒక పరీక్షా పత్రాన్ని పంపించారు, అంటే ఎగ్జామ్ పేపర్ని అనాలి. ఎలాగంటే పలానా రోజు ఫిబ్రవరిలో ఒక విప్లవము రాబోతుంది, ఫిబ్రవరి రెవల్యూషన్ అని దీనికి పేరు పెట్టాము. వరుసగా ఫిబ్రవరిలో నువ్వు ఈ పరీక్షలను ఎదుర్కోవాలి, ఖచ్చితంగా ఇందులో నువ్వు పాస్ అవ్వలేవు, నువ్వు పాకిస్తాన్ పారిపో, కాబట్టేగా వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉన్నావు. ఇది జరగబోతుంది, ఈ విప్లవాన్ని నువ్వు ఆపగలవా అంటే మహమ్మద్ యూనుస్ ఏం మాట్లాడుతున్నారంటే, మీరు చెప్తున్న ఈ పరీక్షలో నేను హాజరే కాను. అంటే ఇది ఎలా ఉందంటే, మీకు ఢిల్లీలో కూర్చున్న షేక్ హసీనా బంగ్లాదేశ్లో ఉండే అనుభవం ఉన్న పొలిటీషియన్స్, డిప్లొమేట్స్, అలాగే మిలిటరీ అధికారులు వీళ్ళందరితో కంటిన్యూస్గా, అంటే ఆవిడ సమయము కోసము ఎలా వెయిట్ చేస్తున్నారో చూడండి. ఆగస్టులో ఈ తిరుగుబాటు జరిగింది, ఈవిడ భారత్కు వచ్చారు, ఢిల్లీలో తన గెస్ట్ హౌస్లో ప్రశాంతంగా కూర్చొని నా టైం వస్తుంది దెబ్బ కొడతాను వెయిట్ చేశారు. అమెరికాలో అక్కడ డొనాల్డ్ ట్రంప్ రావడము, భారత్కి సర్వము అనుకూలంగా ఉండడము, ఈ టైంలో బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనుస్ను తన్ని తగలేస్తాము, నన్ని తరిమేరు కదా, వీడిని ఇప్పుడు తరుముతాను, ఎందుకు, ఇది నా టైం, అప్పుడు నీ టైం, ఇది నా టైం. సో ఇది షేక్ హసీనా వేసిన ప్లాన్. సో ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు యావత్ బంగ్లాదేశ్లో వీళ్ళు ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
ఇతన్ని ప్రజలు ఎంచుకోలేదు, నన్నే ఎంచుకున్నారు. సడన్గా అమెరికా నుంచి ఆర్డర్స్ రావడంతో జో బైడెన్ ఇతన్ని మీకు అడ్వైజర్గా మీకు బంగ్లాదేశ్ని పరిపాలించు అన్నాడు. ఇది కరెక్ట్ కాదు, రాజ్యాంగం ప్రకారం ఇది జరగదు అని చెప్పి ఈవిడ ప్యాంప్లెట్స్ యావత్ బంగ్లాదేశ్కి పంచిపెట్టి ఒక పెద్ద క్యాంపెయిన్ చేస్తారు ఫిబ్రవరి 1 నుంచి 5వ తారీఖు వరకు. ఇక 6వ తారీఖు వచ్చేటప్పటికి యావత్ బంగ్లాదేశ్లో పబ్లిక్ మీటింగ్స్. ఈవిడ రాక్కర్లేదు, ఈవిడ పార్టీకి చెందిన వాళ్ళు యువ నాయకులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఏం చేస్తారు, పబ్లిక్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. వీటిని ఎవరో ఆపలేరు కదా. మీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో పబ్లిక్ మీటింగ్ మీరు నిర్వహించినప్పుడు ఆపడం ఎవరి వల్ల కుదురుతుంది? జరగదు. కాబట్టి పబ్లిక్ మీటింగ్స్లో మహమ్మద్ యూనస్ ఏం చేస్తున్నాడు, ఇతని వల్ల మనకు ఎలాంటి నష్టము జరుగుతుందనేది ప్రజలకు చెప్తారు. ఇక 10వ తారీఖు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద డెమాన్స్ట్రేషన్స్, ప్రొసెషన్స్. అంటే ఈ పార్టీ వాళ్ళు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి సిమిలర్ టు ఇమ్రాన్ ఖాన్ గారు ఏం చేశారు ఆ లెవెల్లో మీకు డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయి, పెద్ద లెవెల్లో చేస్తారు. ఇక ఫిబ్రవరి 16 వచ్చే నాటికి బ్లాకేడ్స్ అండి, మొత్తము రోడ్లను ఆపేస్తారు. ఎక్కడ ఎవరు స్కూళ్లకు వెళ్ళలేరు, కాలేజీలకు వెళ్ళలేరు, ఉద్యోగాలకు వెళ్ళలేరు. మహమ్మద్ యూనస్ రిజైన్ చేస్తేనే బంగ్లాదేశ్లో మళ్ళీ మీరు ఒక నార్మల్ లైఫ్ స్టైల్ని చూస్తారు, లేకపోతే యావత్ దేశము స్తంభించిపోతుంది అని చెప్పి పెద్ద లెవెల్లో వీళ్ళు. ఎప్పుడు? ఫిబ్రవరి 16. ఇక ఫిబ్రవరి 18 అంటే టోటల్ బంగ్లాదేశ్ బంద్ అండి, హర్తాల్. ఏ వర్కర్స్ ఎవరు కూడా ఎక్కడికి, అంటే నిన్న మాట్లాడాము రైల్వేస్ వాళ్ళు ఇలా స్ట్రైక్కి దిగితే దేశమే ఆగిపోతుంది. సో అలాంటి పని ఫిబ్రవరి 18 మీకు యావత్ బంగ్లాదేశ్లో జరగబోతుంది. ఇప్పుడు మహమ్మద్ యూనస్ దీన్ని ఆపాలి. సో వాళ్ళ ప్రెస్ సెక్రటరీ ఆయన మాట్లాడుతున్నాడు, ఇలాంటివి ఏవి ఇక్కడ జరగవండి, మేము జరగనివ్వము. ఎందుకు? ఈవిడ ఢిల్లీలో ఉన్నారు, భారత్లో ఉన్నారు, అక్కడ ఉండి ఇంత పెద్ద కార్యక్రమం ఈవిడ ఎలా నిర్వహిస్తారు అంటే, ఆల్రెడీ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు, మీకు ఆవామీ లీగ్ యొక్క మీకు ప్రముఖ నాయకులు, ఇక మిలిటరీ లెవెల్లో. ఇప్పుడు మీరు డైరెక్ట్గా మిలిటరీకి ఆర్డర్ ఇవ్వచ్చు కదా. ప్లాన్ ఏ లెవెల్లో ఉందంటే, మహమ్మద్ రెహమాన్ అనబడే వీళ్ళ మిలిటరీ ఆఫీసర్ మిలిటరీలోనే ఒక తిరుగుబాటు తీసుకురాబోతున్నారండి. అలాగే మహమ్మద్ అహక్ అనబడే ఇంకొక నాయకుడు, ఇతను కూడా ఒక మిలిటరీ ఆఫీసర్, ఇతను పూర్తిగా షేక్ హసీనాకు సపోర్ట్గా ఉండే అధికారి. సో వీళ్ళందరూ కలిసి బంగ్లాదేశ్ ఆర్మీనే కొనేస్తారు, లేదా చాలా పెద్ద లెవెల్లో తిరుగుబాటు చేస్తారు. సో టోటల్గా ఆర్మీ మీద, పోలీసుల మీదే ఆధారపడి ఉన్న మహమ్మద్ యూనస్ ఇవాళ ప్రతి ఒక్క వైపు నుంచి, ఫ్రమ్ ఆల్ కార్నర్స్ హీ విల్ బీ కార్నర్డ్, హీ విల్ బీ అటాక్డ్. సో ఇది అక్కడ పరిస్థితి. సో ఇప్పుడు ఎందుకండి మహమ్మద్ యూనస్ మీద ఇంత పగా ప్రతీకారం ఎందుకు? ఓకే, ఇల్లీగల్గా వచ్చాడు, ఎవరో అమెరికాలో నుంచి అపాయింట్ చేశారు కాబట్టి ఇతను బంగ్లాదేశ్కే శత్రువుగా మారిపోయాడా అంటే, ఇతని ప్రతి ఒక్క పాలసీని చూశారనుకోండి, ముఖ్యంగా బంగ్లాదేశ్లో నివసించిన మైనారిటీస్, హిందువుల పట్ల మీకు వాళ్ళ తీరును గమనించారు అనుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. 2వ లెవెల్లో మీరు చూశారనుకోండి, జైళ్లలో ఉండే తీవ్రవాదులు, సో వాళ్ళందరినీ విడిపించి తీవ్రవాదులకు సపోర్ట్గా పాలసీస్ తీసుకురావడం. ఇక 3వ లెవెల్లో చూశారనుకోండి, మీకు ఈ బడుగు బలహీన వర్గాలు, వర్కర్స్, సో వాళ్లకు సంబంధించి వ్యతిరేకమైన నిర్ణయాలు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మూతపడిపోయాయి. ఇతను బంగ్లాదేశ్ను పరిపాలించకూడదు. సో ఈ నిర్ణయం ఇక్కడ భారత్లో ఉండే షేక్ హసీనా ఈ టైంలో తీసుకున్నారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎలాంటి ఒక ప్లానింగ్ చూడండి, మీ టైం వచ్చినప్పుడు మీరు కొట్టే దెబ్బ మీకు విజయాన్ని సాధిస్తుంది అని అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.